సుమన్ టీవీ. సో బేసిక్‌గా ఒక బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా చాలా ప్రొడక్ట్స్ కావాలి. సో మరి ఇక్కడ నా దగ్గర ఉన్న ఈ ప్రొడక్ట్స్ మాత్రం ఈగల్ కోట్స్ లేనిదే ఏ బిల్డింగ్ కూడా కన్‌స్ట్రక్షన్ అవ్వట్లేదంట. అంటే ఆల్మోస్ట్ 50 ఇయర్స్ ఎస్టాబ్లిష్ అయ్యి స్టార్ట్ అయింది. బట్ ఆల్మోస్ట్ 10,000 ప్లస్ డీలర్స్ కూడా ఉన్నారు. సో మరి అసలు ఈ కంపెనీని ఒక స్టెప్ బై స్టెప్ మెట్టు వేసుకొని 50 ఇయర్స్ వరకు సక్సెస్‌ఫుల్‌గా తీసుకొచ్చారు అంటే ఇది మామూలు విషయం కాదు. ఎన్ని అప్ అండ్ డౌన్స్ చూసుంటారు, ఎన్ని టార్గెట్స్ చూసుంటారు, ఎన్ని కాంపిటీషన్స్ చూసుంటారు కదా లైఫ్‌లో. ఈ 50 ఇయర్స్ కూడా ఒక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో మరి ఈరోజు నాతో పాటు ఉన్న ఈగల్ కోట్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ సో నాతో పాటు ఉన్నారు. అండ్ సార్‌తో, మ్యామ్‌తో మాట్లాడి చాలా చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. వెల్కమ్ టు ఈగల్ కోట్స్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సరోజిని మ్యామ్. హాయ్. నేను ఇలా మీ ఆఫీస్ దగ్గరికి వచ్చాను కదా, వచ్చేటప్పటికి సార్తో మాట్లాడాలి అనేసి అన్నారనమాట. అంటే ఓకే, మేనేజింగ్ డైరెక్టర్ అంటే సార్ ఉంటారు కదా, మ్యామ్ కూడా ఉన్నారు అని అనుకున్నా. ఓకే, మేబీ ఏమైనా మ్యామ్ మొత్తం అంతా చూస్తారేమో, అకౌంట్స్ ఇదంతా కూడాను సో అని అనుకున్నా. ఆ తర్వాత తెలిసిందనమాట మేనేజింగ్ డైరెక్టర్ పక్కన డైరెక్టర్ ఉన్నారు అని. ఆ డైరెక్టరే మిస్సెస్ అని తెలిసింది మేనేజింగ్ డైరెక్టర్కి. సో వన్ ఆఫ్ ద డైరెక్టర్. సూపర్. అంటే మామూలుగా రెగ్యులర్గా షెడ్యూల్ సార్ టైమింగ్ ఎలా ఉంటుంది? ఫుల్ బిజీ టైం. యాక్చువల్లీ సార్ వాళ్ళ ఫాదర్ ఎస్టాబ్లిష్ చేశారు. సార్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? మా మ్యారేజ్ 36 ఇయర్స్. నేను చూసింది అప్పటి నుంచి బిజీ షెడ్యూల్. సార్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది అంటే ఒక మార్కెట్లో ఒక ప్రోడక్ట్, ఒక బ్రాండ్ అనేది ఎన్ని ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉంటే అంత ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ అనేది మార్కెట్లో ప్రతి ఒక్క జనాల్లో ఉంటుంది. ఈగల్ కోట్స్ అనేది ప్రతి ఒక్క జనాలకి కూడా తెలిసిందే. కానీ 50 ఇయర్స్లో 20 ఇయర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ నడిపారు, 30 ఇయర్స్ నేను ఇండివిజువల్గా నడిపాను. సార్ ఏదైనా 20 ఇయర్స్ కన్నా 30 ఇయర్స్ ఒక 10 ఇయర్స్ ఎక్కువే కదా సార్. ఏదైనా ఫ్యామిలీ అంతే కదా. కానీ 1 or 2 ఎక్స్పీరియన్స్కి అరే నాకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంటారు. ఇప్పుడు 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని మీరు ఖాతాలో వేసుకున్నారు అంటే మామూలు విషయమా? అంటే అప్పుడు మా ఫ్యామిలీ నడిపితే ఇప్పుడు మా స్టాఫే మా ఫ్యామిలీ మెంబర్స్. 30 ఇయర్స్ వీళ్ళు నడిపారు, వాళ్ళతో నడిపాను, ఇప్పుడు వీళ్ళతో నడుపుతాను. సార్ ఒక్కసారిగా అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ మీ పూర్తి పేరు, మీ గురించి కొన్ని విషయాలు. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే నాన్నగారు స్టార్ట్ చేసింది మా నాన్నగారు. అది 1974లో స్టార్ట్ చేశారు. ఒక 20 ఇయర్స్ జాయింట్ ఫ్యామిలీలోనే నడిపాం. నేను మార్కెట్ తిరిగాను, ఒక ప్రొడక్షన్ తీసేవాళ్ళు, ఒకళ్ళు పర్చేసింగ్, ఒకళ్ళు అకౌంట్స్, అంతా ఫ్యామిలీ మెంబర్స్ నడిపారు. 20 ఇయర్స్ తర్వాత ఫ్యామిలీ డివైడ్ అయ్యి ఒక్కొక్కరు ఒక డివిజన్ తీసుకున్నారు. నేను ఈ డివిజన్ తీసుకున్నాను. ఆ తర్వాత ఉన్న స్టాఫ్ అప్పటి నుంచి ఇప్పటికీ కంటిన్యూ అవుతున్న స్టాఫ్ కూడా చాలామంది ఉన్నారు. దాదాపు 20 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ నుంచి మా దగ్గర చాలా మంది ఉన్నారు. ఓకే, అందరం కలిసి చాలా జాగ్రత్తగా పెద్ద గోలేం పెట్టుకోకుండా ప్రశాంతంగా హాయిగా అదే ఇష్టం, పీస్ఫుల్ గా వెళ్తే చాలు అని. అంతే. ఆ లోగోలో కూడా కనబడుతుంది సార్. లోగో అంతా మా నాన్నగారు రెడీ చేశారు. రిజిస్ట్రేషన్ కూడా మా నాన్నగారు చేసిందే. సో 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మామూలు విషయం కాదు సార్. సో మీ పేరు, మీ పూర్తి పేరు? నా పేరు నీలకంఠేశ్వరరావు. నీలకంఠేశ్వరరావు. అండ్ మీరేం చదువుకున్నారు? 10th క్లాస్. 10th క్లాస్ సార్. నాన్నగారు డిగ్రీ, మీరు ఇక్కడ 10th క్లాస్. అంటే బిజినెస్ లోకి రావడం వల్ల 10th వరకే చేశారా? అంత ఎడ్యుకేషన్ మనకు నాలెడ్జ్ లేదు. ఎందుకు బిజినెస్ గురించి ఎందుకు చెడు చెప్పుకోవటం. చదువు మీద మనకి ఇంట్రెస్ట్ లేదండి. చదువు కూడా ఇంట్రెస్ట్ లేక 10th వరకు చేశారు. సార్ అప్పట్లో 10th అంటే ఈక్వల్ టు డిగ్రీ గ్రాడ్యుయేట్. అలాగే చెప్పుకొని బతికేస్తున్నా. చాలా కష్టమే మ్యామ్. అసలు వదలట్లేదు, డైలాగ్స్ మీద డైలాగ్స్ ఇస్తున్నారు. ఓకే, సో అంటే మీరు స్టార్టింగ్ అంటే బిజినెస్ మీరు ఎంటర్ అయ్యేటప్పుడు మీరు తీసుకునే రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? అంటే ఇప్పుడు స్టార్టింగే కాబట్టి ఒక్కసారి జాయిన్ నుంచి వచ్చేటప్పటికి అన్నీ చూడాల్సి వచ్చేది. కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. రాకపోతే అప్పుడు స్టాఫ్ అప్పుడు ఇప్పుడు చాలా మంచి వాళ్ళు దొరకటం వలన నాకు ఫస్ట్ నుంచి మార్కెటింగ్ అలవాటు, అలా మార్కెటింగ్ చేసుకుంటూనే వచ్చాను. డివైడ్ అయిన కానీ దాదాపు 2005 వరకు నేను మార్కెటింగ్ తిరిగాను. దాదాపు 20 ఇయర్స్ నుంచి వెళ్ళట్లేదు మార్కెటింగ్ అస్సలు. ఓన్లీ ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్. ఇంకెక్కడ సార్, ఆల్రెడీ నోటెడ్ అయిపోయింది. డీలర్స్ అంతమంది వస్తున్నారు. ఓవరాల్ ఇండియా వైడ్ తెలియని వాళ్ళు ఎవరూ లేరు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో మా మార్కెట్, మెయిన్ మార్కెట్ బి క్లాస్ మార్కెట్. అంటే బి క్లాస్ ఏరియాలోనే మాకు ఓవరాల్గా నెట్వర్క్ అరౌండ్ 1300 సెంటర్స్ని కవర్ చేస్తాం. మేము కవర్ చేసేది ఆంధ్ర తెలంగాణలో 1300 సెంటర్స్ కవర్ చేస్తాం. ఎక్సలెంట్. సో చాలా సాఫ్ట్గా ఆరామ్స్గా అది ప్రశాంతంగా చేసుకుంటాం.
అది సూపర్. ఎప్పుడు కూడా సేల్స్ టార్గెట్ నేను ఎప్పుడు పెట్టుకోను, నేను టెన్షన్ తీసుకొని మా స్టాఫ్ ఇవ్వను. తీసుకో. ఎక్సలెంట్, ఎక్సలెంట్. మ్యామ్ ఒక్కటి చాలా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఏ కంపెనీలో అయినా కూడా మెన్ కన్నా ఉమెన్ చాలా తక్కువ ఉంటారు. బట్ మీ కంపెనీలో ఉమెన్ ఎంకరేజ్మెంట్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. అంటే దీనికి కారణం మీరా, లేకపోతే ఇంతమంది ఉమెన్స్ని ఎంకరేజ్ చేయడానికి రీజన్ ఏంటి? ఉమెన్స్ అయితే హార్డ్ వర్క్, జెంట్స్ కన్నా నాకు నా లెక్కలో ఉమెన్స్కి సహనం ఎక్కువ, ఓపిక ఎక్కువ, అందుకని ఎక్కువ ఎంకరేజ్. ఉమెన్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తాను. అవునా? సో మీరు ఎలా ట్రీట్ చేస్తారు మీ ఎంప్లాయీస్ని? మీరు ఎలా చూసుకుంటారు? ఫ్యామిలీ మెంబర్స్లా చూసుకుంటాను. కానీ 20 years నుంచి ఎంప్లాయీస్ ఇంతలా ఉన్నారు అంటే అర్థమైపోతుంది మీరు ఎంత బాగా చూసుకుంటారు అనేది. మా ఫ్యాక్టరీలో అయితే 70 మెంబర్స్ ఉన్నారు లేడీస్. 70 మెంబర్స్ 70 members. ఓన్లీ లేడీస్. ఫ్యాక్టరీ సూపర్వైజర్లు కూడా లేడీసే. లేడీస్ మొత్తం ఫ్యాక్టరీలో అన్ని సెక్షన్ సూపర్వైజర్లు మొత్తం లేడీసే. మార్కెటింగ్లో తప్ప మొత్తం అన్ని చోట్ల లేడీస్దే మేనేజ్మెంట్ ఉంటుంది. ఓన్లీ మార్కెటింగ్లో తప్ప. మళ్ళీ మార్కెటింగ్ హెడ్ కూడా లేడీనే ఉంటారు. సార్ నాకు ఇంకొక డౌట్ ఏంటి అంటే ఇంట్లో మేనేజ్మెంట్ మీద మేడందా? అన్నీ అర్థమైపోతున్నాయి కదా. మేడందే ఒప్పుకోవాల్సిందే అంటారా? ఆయన హ్యాండ్ నేను నడుస్తా అండి. కొట్టండి మా వైఫై. ఎస్, ఇప్పటికీ అతని అండర్లోనే ఉన్నానంటారు. అవునండి, అది మా స్టాఫ్కి కూడా తెలుసు. నా ఒపీనియన్ వాళ్ళని అడిగి వాళ్ళు కూడా చెప్తారు. అడగకలేదు. ట్రూ, మీరు ఏది చెప్తే అదే గ్రీన్ టిక్. ఏదో చెప్తున్నారు సార్. చెప్పారు కదే గ్రీన్ టిక్ అని. ఓకే, ఒప్పుకోవాల్సిందే. మీరు ఇంకా ఎస్కేప్ అవ్వడానికి లేదు సార్, మీరు అగ్రీ అవ్వాల్సిందే అన్నాను అందుకే. సూపర్ సార్. ఒక్కసారి మీ కంపెనీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. కంపెనీ బ్యాక్గ్రౌండ్ అంటే ఫస్ట్లో యాక్సెస్ చేసేవాళ్ళం. తర్వాత ఈ కన్స్ట్రక్షన్ కెమికల్స్, ఎడిసివ్స్, పెయింట్స్, ఈ కన్స్ట్రక్షన్ కెమికల్స్ వచ్చి ఆంధ్ర తెలంగాణలో మాదొక్కటే ఐఎస్ఏ కంపెనీ. ఆ రోజుకి ఈ రోజుకి అదంతా టెక్నీషియన్స్ బాగా మంచి వాళ్ళు దొరికారు. వాళ్ళే అంతా చేసి ఐఎస్ఏ మార్క్ రావడం చాలా కష్టం. మాదొక్కటే ఉందంటేనే అర్థం ఇంకేముంది. అలా చేసుకుంటూ వచ్చాం, రేంజ్ పెంచుకుంటూ వచ్చాం. రేంజ్ ఎందుకు పెంచాల్సి వచ్చిందంటే మార్కెట్ అనేది ఎక్కడైనా ప్రతిదానికి కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ ఉన్నప్పుడు కొద్ది సర్వీస్ ఎక్కువ ఇవ్వాలి. సర్వీస్ ఎక్కువ ఇవ్వాలంటే మన దగ్గర ఐటమ్స్ ఎక్కువ ఉండాలి. కాబట్టి ఆ ఉద్దేశంతో కంపెనీ పెరిగే కొద్దిగా మ్యాన్ పవర్ పెరుగుతున్నారు. ఇప్పుడు దాదాపు 220 మంది ఉన్నారు. సో ఇంతమంది మెయింటైన్ చేయాలంటే మార్కెటింగ్ తిరిగే వాళ్ళకి సపోర్ట్ కావాలి. సపోర్ట్ కావాలంటే రేంజ్ కావాలి. సో ఆ ఉద్దేశంతో జాగ్రత్తగా చేసుకుంటూ ఐటమ్స్ పెంచుకుంటూ వెళ్తాం. సూపర్. అంటే ప్రతి ఒక్క దాంట్లో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది, కరెక్ట్ మైల్ స్టోన్ పడుతుంది. అలాగా ఈ 50 yearsలో టర్నింగ్ పాయింట్ ఏంటి, మైల్ స్టోన్ అంటే ఏం చెప్తారు? మాకు మెయిన్ మైల్ స్టోన్ అంటే కన్స్ట్రక్షన్ కెమికల్స్ మీద ఇంట్రెస్ట్ చూపెట్టి దానికి ఐఎస్ఏ తెచ్చుకునేటప్పటికి మిగతా ప్రొడక్ట్ల మీద కూడా ఇమేజ్ వచ్చింది. వీళ్ళది ఒక ఐఎస్ఏ, వీళ్ళు మంచి కంపెనీ, వీళ్ళది ఒక ఐఎస్ఏ మార్క్ ఉంది. దానివల్ల మిగతా ప్రొడక్ట్లు అన్నిటికీ కూడా ఇమేజ్ క్రియేట్ అయ్యి మార్కెట్ కొద్దిగా. నాన్నగారు స్టార్ట్ చేసేటప్పటికి ఆల్మోస్ట్ 20 years తర్వాత మీరు ఎంట్రీ ఇచ్చారు. 17 సంవత్సరాల నుంచే నేను వర్క్ చేస్తున్నాను. 17 సంవత్సరాల వరకు 20 బ్రదర్స్తోనే అందరం కలిసి చేసేవాళ్ళం. ఓకే. కానీ ఏదైనా సరే ఒక కంపెనీ అనేది సక్సెస్లోకి రావాలి అనేది చాలా కష్టం. అంటే గ్రాఫ్ అనేది పెరుగుతుంది, డౌన్ అవుతుంది, ఉంటుంది. బట్ మీది మాత్రం 50 years నుంచి కంప్లీట్ సక్సెస్ఫుల్ జర్నీలో ఉంది. అంటే ఏదో ఒక సక్సెస్ మంత్ర అనేది ఏదో మీరు గట్టిగానే. నా ఆలోచన ఫిక్స్ అవును. అందరు మా స్టాఫ్ ఆలోచన అందరిది షేర్ చేసుకుంటారు. దానివల్ల ఏది బెటర్ అది తీసుకుంటారు. దానివల్ల ఫెయిల్యూర్స్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. తక్కువ ఉండడానికి నా ఒక్కడ ఆలోచన అయితే కొద్ది కష్టంగా ఉంటుంది. అందుకని అందరి ఆలోచన తీసుకుంటాను సార్. అంటే సక్సెస్ మంత్రాకి అందరి ఆలోచనల యొక్క సక్సెస్ మంత్ర అంటే ఖచ్చితంగా నేను ఫాలో అయ్యేది మాత్రం అది. ఎక్సలెంట్ సార్, సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, 220 members ఉన్నారు, 220+ ఉన్నారు. సో ఎంప్లాయీస్ అందరూ ఒకేలా ఉండరు. అంటే వాళ్ళ మైండ్ సెట్స్ కానీ వాళ్ళ వర్కింగ్ నేచర్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళని ఎలా మీరు ఓవర్కమ్ చేసుకొని రాగలుగుతారు? అంటే నేను మా దగ్గర తీసుకున్న వాళ్ళని ఎవరైనా సరే మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఫ్రెష్ తీసుకుంటాను తప్ప ఒక చోట పని చేసిన వాళ్ళని తీసుకోను. సో ఫ్రెష్ తీసుకుంటారు కాబట్టి ఓపెన్ మైండ్తో ఉంటారు. ఓపెన్ మైండ్తో ఉన్నప్పుడు చెప్తాను, మీ ఇంటికి నువ్వు 16 గంటలు ఓనరు, నా దగ్గర 8 గంటలు ఉంటావు, ఇక్కడికి వచ్చి నాకు అది తెలియదు అన్న, మాకు నేర్చుకో, చేసుకో, అంతే నేను చెప్పేది. అంతే సింపుల్. సూపర్. మీ ఇంటికి మీరు ఓనరే కదా, సో నీకు అన్నీ తెలిసేవారు, ఇంటికి ఓనరే తెలుస్తాయి. ఇక్కడ అంతే. సో 8 hours అదే ఇది అనుకొని చేయాలి. 8 hours సంపాదించింది అక్కడ 16 గంటలు పెట్టాలి. నువ్వు అది గుర్తుపెట్టుకో, మెచ్యూర్డ్గా ఉండంటాను. నేర్చుకో, పని ఫ్రెష్గా ఉన్నావు కాబట్టి ఇక్కడ ఎవరికైనా పని నేర్పే బాధ్యత నాది. పని నేర్పుతున్నాను, నేర్చుకొని చేసుకో.
నువ్వు బాగుండాలి, కంపెనీ బాగుండాలి. మంచి లైన్ ఇది. నాకు సూట్ అయింది నేను చెప్తున్నాను. ఎక్సలెంట్ సార్. అంతే. కానీ స్టార్టింగ్లో సేల్ ఒకలా ఉంటుంది, టెక్నాలజీ పెరిగే కొద్దీ, ట్రెండ్ మారే కొద్దీ సేల్స్ అనేది వేరేలా ఉంటుంది. అంటే జనాలు కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఒకప్పుడు సేల్స్ ఎలా ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ సేల్స్ ఎలా ఉంది? అంటే కొత్తదనం అనేది, ట్రెండ్ అనేది ఎప్పుడు మారుతూనే ఉంటుంది. దానికంటే అప్డేట్ మారుతూ ఉండాలి. అప్డేట్ మారుతున్నప్పుడు ఈ మార్కెటింగ్ తిరిగే వాళ్ళు కొత్త కొత్త శాంపిల్స్ తీసుకొచ్చి ఇస్తుంటారు. సో మన మిషనరీకి, మన నాలెడ్జ్కి, మన మార్కెట్కి సూట్ అవుతుందా లేదా అని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇప్పటి వరకు జరుగుతుంది అది. అది కొత్త ప్రొడక్ట్ పెట్టారంటే మార్కెటింగ్ వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తారు. సరే ఇది కొత్త ప్రొడక్ట్, మనం కూడా చేస్తే బాగుంటుందని ఐడియా ఇస్తారు, అలా ఇంప్లిమెంట్ చేస్తారు. సూపర్. సో అంటే మనకి ఖచ్చితంగా ఈ ఒక జర్నీలో మనం అప్ అండ్ డౌన్స్ అనేది చూస్తూనే ఉంటాం. ఖచ్చితంగా. సో అప్పట్లో స్టార్టింగ్ పీరియడ్లో ఉండే జర్నీలో ఎలా ఉండేది, మీరు ఇప్పుడు ప్రజెంట్ ఈ 50 years జర్నీలో మీరు చూసే అప్ అండ్ డౌన్స్ ఏంటి? స్టార్టింగ్ వచ్చేటప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా కొత్త వాళ్ళు కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా సలహా ఇచ్చేవాళ్ళు కాదు. సో బాగా స్టైన్ అయ్యేవాడిని, చాలా బాగా స్టైన్ అయ్యేవాడిని. అర్థమయ్యేది కదా. అలా కళ్ళు పైకి పెట్టి రాత్రిపూట అలా పైన స్లాబ్ ఫ్యాన్ చూడటం తప్ప ఆలోచన వచ్చేది కాదు. దాంతోపాటు వీళ్ళు ఎక్స్పీరియన్స్ బాగా వచ్చేసింది, వీళ్ళతో డిస్కస్ చేసి వీళ్ళు నాకంటే ముందు, ఇప్పుడు ప్రజెంట్ నాకంటే ముందు ఉన్నారు వీళ్ళు, నా స్టాఫ్. ఫ్రాంక్గా చెప్పాలంటే నాకంటే చాలా ముందు ఉన్నారు. నేను ఆలోచన చెప్తే ఇలా కాదు ఇలా సార్ అంటారు. అంటే వాళ్ళ బెటర్ ఆలోచనలు ఉన్నాయి. నేను ఒక విషయంలో మా ఇంట్లో జరిగితే 1.5 years ఆఫీస్కి వెళ్ళాను. నేను నాకంటే బాగా నడిపారు కంపెనీని, అద్భుతంగా నడిపారు. సూపర్ సార్. నేను విన్నది ఏంటంటే లాక్డౌన్ టైం డ్యూరేషన్లో కూడా మీరు అందరికీ మంచిగా శాలరీస్ పే చేశారని విన్నాను. అంటే శాలరీస్ పే చేశాను, బోనస్లు కూడా ఇచ్చాను. కానీ దానికి అదేం జరిగిందంటే అప్పుడేదో మనకి కరోనా టైంలో పేపర్ చదివితే, ఈనాడు పేపర్ చదివితే అమెరికాలో శానిటైజర్ దొరకట్లేదని ఉంది. అది శానిటైజర్ వాడతారా అదేంటని కొద్దిగా అనలైజ్ చేస్తే నెట్లో ఫార్ములా వచ్చింది. ఏంటిదంటే మా స్టాఫ్ని అడిగాను, సరే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది, అది మనం తయారు చేద్దాం అన్నాం. వాళ్ళు లైసెన్స్ ఇచ్చారు. మేము ఎప్పుడు చేసే బిజినెస్ కంటే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు బిజినెస్ చేసాం. సో నేను శాలరీ నా జేబులో డబ్బులు ఏం లేదు, వాళ్ళే సంపాదించి నాకు చాలా ఎక్కువ ఇచ్చారు, వాళ్ళు తీసుకున్నారు. సూపర్ సార్. చూసారా, మైండ్ వర్క్ చేస్తుంది బాగా. చాలా అంటే ఎంత పేరు వచ్చిందంటే ఆ కరోనా టైంలో శానిటైజర్ సప్లై చేయడం వల్ల మా కంపెనీకి మంచి ఇమేజ్ వచ్చింది. ఎస్ ఎస్. ఆ టైంలో నిజంగానే ఈగల్ కోట్స్ అంట, శానిటైజర్ ఎక్కడ చూసినా, ఏ మెడికల్ స్టోర్స్ చూసినా, చిన్న మెడికల్ దగ్గర నుంచి పెద్ద మెడికల్ వరకు మీదే ఉండేది ప్రోడక్ట్. అంటే అలా ఉందంటే అర్థం చేసుకోండి, ఇప్పుడు మా స్టాఫ్ ఎంత హార్డ్ వర్క్ చేశారు అనేది. కాదు వర్కర్స్ తయారు చేయటం, లారీ డ్రైవర్లు తీసుకెళ్ళి డెలివరీ ఇవ్వటం, మార్కెటింగ్ వాళ్ళు వర్క్ చేయటం, అంటే ఎంత టీం. నేను ఒక్కడిని ఇంట్లో కదా ఉండేది, మొత్తం వాళ్ళే చేశారు. సో నేను పెట్టండి అని ఒక ఇన్సెషన్ ఇవ్వడం తప్ప మిగతాదంతా వాళ్ళే చేశారు కదా, అద్భుతంగా చేశారు కదా. ఆఫ్ కోర్స్. సో అలాంటి టీం మా వారు. క్రెడిట్ గోస్ టు ఆల్ టీమ్ మెంబర్స్. సూపర్ సార్. మన ఎంత బిజినెస్ మ్యాన్ అయినా సరే మనకు ఒక గుడ్ టైం ఉంటుంది, బ్యాడ్ టైం నడుస్తుంది, వాట్ ఎవర్. ఆ టైంలో సపోర్ట్ చేసేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. గుడ్ టైంలో అందరూ సపోర్టింగ్గానే కనబడతారు, బ్యాడ్ టైంలోనే అసలైన మనుషులు ఎవరు అనేది తెలుస్తుంది. అలాంటి టైంలో గుడ్ ఆర్ బ్యాడ్లో మీకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేసే పర్సన్స్ ఎవరు మీ లైఫ్లో? టీమే, ఎక్సలెంట్ టీం. ఎప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోంటారు, ఉండేవాళ్ళు ఉంటారు. నాకున్న నాలెడ్జ్కి ఇప్పుడున్న మార్కెట్ పొజిషన్కి అసలు సంబంధం ఉండదు. కానీ నాకంటే ముందు వాళ్ళు అనలైజ్ చేసి ఇలా కాదు ఇలా చూడండి, బెటర్ అలాగే చేయండి అంట. మా టీమే, ఫ్రాంక్గా చెప్పాలంటే నా వైఫ్తో పాటు నా టీం. ఎస్. సో మ్యామ్ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? మెయిన్ ఇప్పుడు 220 మందిలో నా కంట్రోల్లో ఉండేది మ్యాక్స్ 20 మంది, 200 మంది మా వైఫ్ కంట్రోల్లోనే ఉంటారు. అంతే కదా. మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు, కొద్దిగా ఆఫీస్ వాళ్ళు నా కంట్రోల్లో ఉంటారు, మొత్తం మిగతా వాళ్ళంతా వైఫై కదా చూసారు. మొత్తం టోటల్ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా మ్యామ్ చేతిలో ఉంటుంది అయితే. 100%. సార్ అంటే ప్రొడక్ట్స్ అనేది చాలా వాల్యుబుల్, అంటే ప్రీమియం క్వాలిటీ అనుకోవచ్చు, ప్రతి మిడిల్ క్లాస్కి అందుబాటులో ఉన్న క్వాలిటీ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనుకోవచ్చు. అంటే డీలర్స్ని కానీ, అటు బిల్డర్స్ని కానీ, అటు కస్టమర్స్ని కానీ మీరు ఎలా అటెన్షన్ని క్రాప్ చేసుకుంటారు వాళ్ళు? అంటే ఒకటి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, కొందరు ఆడవాళ్ళకి వంట చేయటం ఇష్టం రకరకాల, నాకు ల్యాబ్లో ప్రయోగాలు చేయటం ఇష్టం. సో దానివల్ల 10 ప్రయోగాలు చేస్తే 8 ఆటోమేటిక్గా ఫెయిల్యూర్ అవుతాయి, 2 సక్సెస్ అయినా చాలు కదా మార్కెటింగ్ కమాండింగ్ వస్తే. అది అలా చేస్తూ ఉన్నాను. అలాగే ఈ రోజు వరకు కూడా మా కంపెనీకి మిగతా కంపెనీలకి ఏంటంటే మెయిన్ కలెక్షన్. మేము ఇంత సక్సెస్ అంటే మా యూనిటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఆంధ్ర తెలంగాణ టాప్ 10లో ఉన్నామంటే మెయిన్ రీజన్ అదే, క్వాలిటీ మెయింటైన్ చేస్తాం మాకు తగ్గట్టుగా. ఎక్సలెంట్ సార్. అది మీ హౌస్ చూస్తే తెలిసిపోతుంది, ప్రీమియం క్వాలిటీ రావాలి అంటే ఫస్ట్ మీ హౌస్ని చూపించవచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. సో కొత్తగా అప్కమింగ్ వచ్చే ఎంటర్ప్రీనియర్స్కి మీరు ఇచ్చే సజెషన్? డిపెండ్ ఆన్ ది సైకాలజీ. ఒక మనిషి ఒక మనస్తత్వం ఉంటుంది, ఒకళ్ళకి ఓనర్షిప్గా ఉండాలని ఉంటుంది, ఒకళ్ళకి ఎంప్లాయ్ లాగా ఉంటుంది, ఒకళ్ళకి ఏంటంటే నాకు నా ఇంట్లోనే నేను పనిచేసి సంపాదించాలని ఉంటుంది, ఒకళ్ళు ఫీల్డ్ వర్క్ చేయాలని ఉంటుంది.
సో వాళ్ళ సైకాలజీ, ఒకళ్ళకి ఫుడ్ మీద ఉంటుంది, ఒకళ్ళకి అలా వాళ్ళ సైకాలజీ తగ్గట్టుగా వాళ్ళు. ఒక మనిషి పని చేయాలంటే ఫిజికల్గా ఇన్వాల్వ్ అవ్వాలి. ఈరోజు ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ. ఓన్లీ మాటలతోనే ఎంత కావాలంటే అంత ఇన్వాల్వ్ అవుతూ అంటారు తప్ప ఫిజికల్ ఇన్వాల్వ్ బాడీ కదప. కాబట్టి ఏ పని నేర్చుకుంటే అవుతాడు. ఇప్పుడు నేను నా దగ్గర కొత్త వాళ్ళని తీసుకునేది అందుకు. నీకు ఫస్ట్ చెప్పే మాట, నువ్వు సంపాదించాలని గోల్ పెట్టుకుంటే కంపెనీ బాగుంటుంది. నాకు ఇచ్చేది సరిపోద్దంటే నువ్వు పెరగవు నేను పెరగ ఆలోచన నా దగ్గర రావద్దంట. ఓకే. ఇప్పుడు మా దగ్గర స్టాఫ్ 15 లక్షల పైన శాలరీ ఉన్నవాళ్ళు 9 మంది 10 మంది ఉన్నారు. ఎక్సలెంట్ సార్. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మనకి రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ రిజిస్టర్ అవ్వాలంటే చాలా కష్టం ఉంటుంది. సో గవర్నమెంట్ నుండి అంటే అలాంటి రిస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువగా ఉండేటప్పుడు దాన్ని మీరు ఎలా ఫేస్ చేసుకొని వస్తారు? దేనికైనా ఒక కన్సల్టెంట్ ఉంటారు. ఫస్ట్ మనం కాంట్రాక్ట్ అయితే ఇది ఎలా చేసుకోవాలి, ముందు మన థాట్ స్ట్రైట్గా ఉంటే ఆటోమేటిక్ ఏ పని అయితే మన థాట్ స్ట్రైట్గా ఉండాలి. అంటే గవర్నమెంట్ వ్యూలోనే మనం స్ట్రైట్గా వెళ్ళాలనుకుంటే దానికి తగ్గట్టుగా దొరుకుతారు, ఇన్వాల్వ్ అయితే ఆ పని అవుతుంది. ఎలా తప్పించుకోవాలని ఆలోచించి కూడా అలాగే దొరుకుతారు, ఎలా స్ట్రైట్గా వెళ్ళాలనుకున్నా వాళ్ళే దొరుకుతారు. అంతే అండి, సింపుల్ సార్. సార్ ఎవరు సార్ చెప్పారు మీకన్నా ఎంప్లాయీస్ చాలా ఎక్కువగా అతిగా ముందుగా ఆలోచిస్తున్నారని? నాకు అనిపిస్తుంది సార్ మీరే ఫస్ట్ ఆలోచన. అందరి ఆలోచనలు ఒక 10 మంది ఆలోచనలు ఈక్వల్ టు మీరు ఒక్క ఆలోచన ఉన్నట్టుంది. ఒక మాట కరెక్ట్, ఇందాక అన్నారు 10 ఆలోచనలు చెప్తే ఏది బెటర్ నాకు తెలియదు, వాళ్ళు చెప్తారు. వాళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారు మీరు 10 ఆలోచనలు చెప్తా, ఏది కరెక్ట్ నాకు తెలియదు. సో వాళ్ళే ఫిల్టర్ చేసి ఇది కరెక్ట్ అని చెప్తారు. అది చెప్తారు. చూసారా, సైకాలజీ ఏమైనా తెలుసుకున్నారా సార్? నేర్చుకోవడం దాని స్పెల్లింగే తెలియదు కానీ సైకాలజీ తెలుసు, దాని స్పెల్లింగ్ తెలియదు కానీ. సూపర్. అండ్ చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 220 పీపుల్స్. అండ్ అలానే ఇన్ని ఇయర్స్ నుంచి అంటే 20 ఇయర్స్ నుంచి కూడా ఉన్న ఓల్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే ప్రాపర్ శాలరీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా. అండ్ మీరు ఎవ్రీ ఇయర్ కూడా బోనస్ కూడా ఇస్తున్నారని వినడం జరిగింది. సో అంటే ఈ సిస్టమ్ని ఇంత ప్రాపర్గా చేయడానికి గల రీజన్ ఏంటి? సింపుల్ అమ్మా, కంపెనీ బాగుంటే మీ బోనస్లు వస్తాయి, ఇంక్రిమెంట్ వస్తుంది, అన్నీ ఉంటాయి. లేకపోతే మీరు వెళ్ళిపోతారు, మీతో పాటు నేను వెళ్తానంటాను. అంతే ఏముంటుంది. సార్ మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ కానీ గోల్స్ కానీ, అంటే ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్కి ఇక్కడతో స్టాప్ చేయాలని ఉండదు, ఇంకా ఏదైనా చెయ్యాలి, ఇంకా కొత్తగా మార్కెట్లోకి లాంచ్ చేయాలి, ఈ ప్రోడక్ట్ని ఇలా మీరు చెప్పారు కదా ల్యాబ్స్లో ప్రయోగాలు చేయడం చాలా ఇష్టం, 10 చేస్తే 8 ఫెయిల్యూర్ అయినా 2 సక్సెస్ అవుతాయని. సో అలా మీకు ఏమైనా ఫ్యూచర్లో అలాంటి స్ట్రాంగ్ ప్లానింగ్స్ ఏమైనా? ఇన్నాళ్ళలో ఈ మధ్య కలిగిస్తున్నాను నాకు, మా వాళ్ళంతా కలిసి 100 కోట్లు చేద్దాం, 100 కోట్లు చేద్దాం టర్న్ ఓవర్. ఓ టార్గెట్ అయితే ఉంది అంతే సార్. ఆఫ్టర్ 100 కోట్లు చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ గోల్ పెడతారేమో, అప్పుడు గోల్ అంతే సార్. అంటే ఇప్పుడు అంటే ఎన్ని కోట్లు, ఇప్పటికి ఎన్ని కోట్లు టర్న్ ఓవర్ అవుతుంది? 60 కోట్లు ప్లస్ అవుతుందమ్మా, 60 ప్లస్. సో 60 CR పర్ యానం టర్న్ ఓవర్ని క్రాస్ చేస్తున్నారు. సో 100 crores టర్న్ ఓవర్ అనేది మీ టార్గెట్ సార్. అంటే ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ తను చేసే ప్రొడక్ట్స్లో ది బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు. బట్ మార్కెటింగ్లో స్ట్రాటజీ కానీ బిజినెస్లో స్ట్రాటజీ కానీ మినిమం ఇంత ప్రాఫిట్ అనేది మనకి రావాలి అంటే ఖచ్చితంగా కొన్ని ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాల్యూస్ని మీరు ఎలా కాపాడుకొని వస్తున్నారు? బేసిక్ సిస్టమ్, మనం ఈ రేట్ కమిట్ అయ్యాం, మన మార్జిన్ మనకు ఉండాలి, ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం క్వాలిటీ ఇవ్వాలంటే మార్జిన్ బేసిక్. కంపెనీకి గోల్ పెట్టుకునేదే నేనైతే పెట్టుకునేది ప్రాఫిట్. సో ప్రాఫిట్ బేస్ చేసుకొని కమిట్మెంట్ ప్రకారం వాళ్ళకి రేట్ అమ్మా దానికి తగ్గట్టుగా క్వాలిటీ ఇవ్వాలంటే. ఓకే, సూపర్ క్వాలిటీ ఇవ్వాలి నేను ఎప్పుడు అనుకోను, అమ్మిన రేటుకి తగ్గట్టుగా క్వాలిటీ ఇవ్వాలని మాత్రమే అనుకుంటాను. అంతే. ఎక్సలెంట్ సార్. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేది హైదరాబాద్ అండ్ ఏపీ, తెలంగాణ ఏపీలో ఉన్నాయి. అండ్ నేను విన్నది ఏంటి అంటే కేరళ అండ్ గోవా, బెంగళూరులో కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. సో అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇండియా వైడ్ ఎంతమంది డీలర్స్ ఉన్నారు, తర్వాత బిల్డర్స్ వీళ్ళందరూ కాంటాక్ట్లో ఉన్నారు. 3000 to 4000 ఏపీ తెలంగాణ సెంటర్సే మీకు ఉన్నాయి. సో మళ్ళీ అక్కడ ఎందుకు స్టార్ట్ చేయాలన్న థాట్? ఇప్పుడు ఉన్న స్టాఫ్ బాగా ఎనర్జీగా, దానివల్ల ఏంటంటే వాళ్ళు కొద్దిగా అక్కడ సప్లై కొద్ది యూనిట్ ఇక్కడ పెట్టచ్చు కదండి, చాలా లాంగ్ అయిపోయాము. కాన్పూర్ సప్లై చేస్తాం మేము, బిజినెస్ క్వార్టర్లోనే జరుగుతుంది. కేరళ ఉంది, తమిళనాడు ఉంది, గోవా జరుగుతుంది. సో వాళ్ళు ఏంటంటే చాలా కొద్ది కొంటారు, ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ చాలా ఎక్కువ అవుతుందండి. కొద్దిగా తెలంగాణలో పెట్టినప్పుడు మా దగ్గర కూడా కొద్దిగా ఆలోచించవచ్చు కదా అంటారు. ఇంకా డిస్కషన్ అయితే జరుగుతున్నాయి. సో అలా అంతే సార్. ఎప్పుడైనా సరే ఈ ఇయర్స్ మీ బిజినెస్ జర్నీలో మీరు స్ట్రగుల్ ఫేస్ చేసిన పీరియడ్ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి, ఎందుకుంటావు.
అందులో అంటే బాగా స్ట్రగుల్ ఫేస్ చేసింది. దాని నుంచి మీరు నేర్చుకున్న ఒక ఎక్స్‌పీరియన్స్. మళ్ళీ ఇలాంటి మిస్టేక్ చేయకూడదు అని తెలుసుకున్నది ఏదైనా? అవ్వదది. ఎందుకంటే నమ్మినోడు మోసం చేశాడు. నమ్మకుండా ఉంటే పని అవ్వదు. సో 2 జరగాల్సింది. నమ్మిన వాళ్ళు మోసం చేశారు. నమ్మకపోతే పని జరగదు. జాగ్రత్త పడటం తప్ప చేసేదేం లేదు. సార్ 2 ఒక దగ్గర కష్టమేమో సార్. నమ్మితే మోసం చేస్తున్నారు. నమ్మకపోతే పని జరగదు. ఎలా మరి? జాగ్రత్తగా ఉంటాం అంతే. వీళ్ళంత వరకు జాగ్రత్తగా ఉంటాం అంతే. అంటే ఆ మనిషితో జాగ్రత్తగా ఉండాలి అనేది మనకి ఎలా తెలుస్తుంది? అనుభవం అయితే తెలిసింది. ఈలోపు దెబ్బ పడింది కదా. అంతే. సో అలా మీరు అంటే ఏ అంతే. ఇయర్‌లో మీరు ఫేస్ చేశారు? ఫ్రెండ్సా? ఫ్యామిలీయా? అన్ని చోట్ల జరుగుతాయి. ఇదేముంది ఒకళ్ళ వ్యక్తి గురించి అంటే మోసపోవటం నా అమాయకత్వం తప్ప మోసం చేయటం ఆడు తెలివితేటలు. అంతేకాని ఆడు చెడ్డోడని నేను ఎలా డిసైడ్ అవుతా? వాడికంటే నాకంటే తెలియగలడు. సో మోసపోయాను అంతే. సార్ అంటే ప్రతి ఒక్క బిజినెస్‌లో కూడా సక్సెస్ అంటే ఖచ్చితంగా 10 మంది వాళ్ళ ఆలోచన ముందుకు తీసుకెళ్లడంలోనే నా సక్సెస్ ఉంది అని మీరు అన్నారు. బట్ ఆ కష్టం ఆ 10 మంది ఆలోచనని కూడా యాక్సెప్ట్ చేసేంత మనస్తత్వం కూడా ఉండాలి. అది ఉంది కాబట్టి నా దగ్గర ఓపెన్గా మాట్లాడతారు అంతే. ఓకే. సో సక్సెస్ అంటే ఏం చెప్తారు? ఫెయిల్యూర్ అంటే ఏం చెప్తారు? హార్డ్ వర్క్ అంటే ఏం చెప్తారు? నేను మా వాళ్ళకి చెప్తాను. ఒకళ్ళు జనాలకి నువ్వు హ్యాపీగా ఉన్నావు అని చెప్పాల్సింది నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కాదు. సో నీ ఫ్యామిలీకి ఇంటికి ఎంత తీసుకెళ్తానో అది చూడు. ఇక్కడికి వచ్చి నా దగ్గర ఛాలెంజ్లు చేయకంటాను. సో నీ ఇంటికి ఎంత తీసుకెళ్తున్నావు? సో అదే నీ సక్సెస్ అంతే. కొత్తగా వచ్చేవాళ్ళకే ఈరోజు ఇప్పుడు నా దగ్గర డ్రైవర్ ఉన్నాడు. చేరినప్పుడు 3,000 ఇప్పుడైతే ₹1,00,000 శాలరీ. అలా డ్రైవర్లు నా దగ్గర 70,000 80,000 తీసుకున్న డ్రైవర్లు ఉన్నారు నా దగ్గర. నా ఆఫీస్ బాయ్ నా 2,000 చేరిన ఆఫీస్ బాయ్ ఈరోజు 40,000 50,000 తీసుకుంటున్నాడు. సో ట్రైనింగ్ అలా ఇస్తాను. అంటే మెయిన్ నేను ట్రైనింగ్ ఇచ్చేదానికంటే నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలని వాడుకున్నప్పుడు కదా డెవలప్ అయ్యేది. నా ఆలోచన కరెక్ట్ 100% కరెక్ట్ అనుకున్నాడు, 90% ఎవరు బాగుపడరు. నా ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అనుకున్నాడు తొందరగా బాగుపడతాడు. దట్ ఈస్ సక్సెస్. సూపర్. హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ ఇప్పుడు ప్రెసెంట్ నవే డేస్లో హార్డ్ వర్క్ అనేది ఎక్కడ కనిపించట్లేదు సార్. అంటే మనుషులు 10 మంది చేసే మనుషుల దగ్గర ఒక మిషన్ చేసేస్తుంది. ప్రతిదీ కూడా కూర్చున్న దగ్గరికి అన్నీ వచ్చేస్తున్నాయి. అంటే మీరు ఆ ఇయర్స్ అంటే నాకు తెలిసి 3 స్టేజెస్ని మీరు చూసే ఉండుంటారు. యంగర్, మిడిల్ ఆఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అయిన జర్నీ అండ్ కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత జర్నీ మీరు చూసే ఉండుంటారు. టెక్నాలజీస్. సో హార్డ్ వర్క్ గురించి ఏం చెప్తారు? హార్డ్ వర్క్ అంటే టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. గ్రోత్ కావాలంటే టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వాల్సిందే. సో దానికి తగ్గట్టుగా మనకున్న ఫైనాన్స్ సోర్సెస్ కానీ, మార్కెటింగ్ సోర్సెస్ కానీ, మ్యాన్ పవర్ కానీ సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. దానికి తగ్గట్టుగా ప్రాఫిట్ కూడా తెచ్చుకోవాలి. ఫెయిల్యూర్ అనేది ఖచ్చితంగా ఒక లెసన్ అయినా నేర్పిస్తుంది. అసలు ఫెయిల్యూర్ లేదంటే సక్సెస్ రుచి తెలియదు కదా. అంతే అంటారు. సో ఫెయిల్ అవుతూ ఉండాలి. అంతే కదా. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మనం సక్సెస్లోకి వెళ్తూనే ఉంటాం. మీరు ఇంట్లో ఏదైనా అంతే కదా. రుచి బాగుందంటే రుచి బాగాలేని తిన్నప్పుడే కదా ఇది రుచి బాగుందని తెలుస్తుంది. ఎస్ సార్. ఏ బిజినెస్ మ్యాన్ అయినా ఏ కంపెనీ అయినా సరే ది బెస్ట్గా ఉండాలి అంటే ముఖ్యంగా ఉండాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? బెటర్ కంపెనీని బెంచ్ మార్క్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా నీ మైండ్ సెట్ మారుతుంది. మనకంటే ముందు ఎంతోమంది ఉంటారు కదా, వాళ్ళ బెంచ్ మార్కులు ఎన్నో ఉంటాయి. సో మోటివేట్ అవ్వటం, మోటివేషన్ అంతే కదా. మనం ఇప్పుడు ఈ రోజుల్లో కొత్తగా కనిపెట్టేది అనేది ఇంటర్నేషనల్ కంపెనీలు చేయగల తప్ప స్మాల్ స్కేల్ ఇన్స్టిట్యూట్ చేయవు. సో ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ఏదైతే బెంచ్ మార్క్ పెట్టుకున్నాడో వీళ్ళంత వరకు అబ్జర్వ్ చేసుకుంటూ జాగ్రత్త చేసుకుంటూ వెళ్తాం. మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. డైలీ ఉండాలి. మిమ్మల్ని డైలీ యోగా కాదు చేయాల్సింది, మోటివేషన్ చేసుకోవాలి. ఎస్. సో మిమ్మల్ని మోటివ్ చేసిన టర్నింగ్ పాయింట్స్ ఏంటి? మీరు అంటే ఎవరు మిమ్మల్ని అంతగా మోటివ్ చేయగలిగారు, ఇన్స్పైర్ చేయగలిగారు అంటే ఏం చెప్తారు? నా కాంపిటేటర్ మా పెయింట్ అసోసియేషన్ ఉంది ఇస్పా. వాళ్ళ పెయింట్ అసోసియేషన్లో ఎప్పుడు డిస్కస్ చేస్తుంటే వీళ్ళు ఇంత బెటర్ చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు ఇంత బెటర్ చేయగలుగుతున్నారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం, అదే పెద్ద మోటివేషన్. సో మీ మోటివేషన్ అనేది మా పెయింట్ అసోసియేషన్ అంతే. వాళ్ళని చూస్తే నాకు అర్థం అవుతుంటుంది, వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు, నేను ఎందుకు ఆలోచించలేకపోతున్నాను. సూపర్. మా పెయింట్ అసోసియేషన్. సార్ ఫైనల్ క్వశ్చన్, లైఫ్ జీవితం అంటే ఏం చెప్తారు? ప్రశాంతంగా ఉండటం, ఉన్నదాంతో తృప్తిపడటం, ఉన్నోళ్ళతోనే ఎంజాయ్ చేయటం, లేని వాళ్ళ గురించి ఊహించుకోవటం వేస్ట్. ఇదే జీవితం. సూపర్. నిజంగానే సార్, ఈగల్ కోట్స్ అంటే నిజంగా కన్స్ట్రక్షన్ ఏ బిల్డింగ్ అయినా సరే వితౌట్ ఈగల్ కోట్స్ నో కన్స్ట్రక్షన్ అనేది ఒకటి క్రియేట్ చేసేసారు.
ఆ ట్యాగ్ లైన్ పర్ఫెక్ట్గా యాప్ట్ అయింది. 50 ఇయర్స్గా ట్రస్టబుల్ ఉన్న ఏకైక సంస్థ ఏది అంటే, ది నెంబర్ 1 పొజిషన్లో ఉన్న సంస్థ ఏది అంటే ఖచ్చితంగా ఈగల్ కోట్స్ అని చెప్పొచ్చు. ప్రతి కెమికల్ ప్రొడక్ట్స్ నుంచి, పెయింటింగ్ క్వాలిటీ దగ్గర నుంచి, ప్రతి ఒక్క ప్రోడక్ట్ని అనుకున్న బడ్జెట్లో, ది రీజనబుల్ ప్రైస్లో, ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అందిస్తూ నిజంగా చాలా బ్యూటిఫుల్ ఒక డ్రీమ్ హౌస్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈగల్ కోట్స్ ప్రొడక్ట్స్ అనేది ఉంటేనే అది ఫుల్ఫిల్ అవుతుంది. థ్యాంక్ సో యూ. 50 ఇయర్స్ ఇంత స్ట్రాంగ్గా సక్సెస్ చేశారు. ఇంకా ఎన్ని ఇయర్స్ అయినా సరే ఈగల్ కోట్స్ అనేది ఇంతే సక్సెస్ఫుల్గా జర్నీ అవ్వాలి. ఎంతోమందికి మీరు మీ స్టాఫ్ ఇన్స్పిరేషన్ అవ్వాలని మా సుమన్ టీవీ వ్యూయర్స్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ మిస్సెస్ డైరెక్టర్ ఇద్దరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో Thank మచ్ you. అండ్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ.